భారతదేశం అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో చేసిన ఒక అతిపెద్ద తప్పు భారతదేశానికి అతిపెద్ద సంక్షోభం సుదీర్ఘకాలం నుంచి నడిపిస్తోంది. అది కాందహార్ విమానం హైజాక్ చేసి భారతదేశంలో జైళ్లలో ఉన్నటువంటి ఉగ్రవాదులు విడిపించాలన్నటువంటి వాళ్ళ డిమాండ్కి మనం తలవగ్గాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? స్ట్రాంగ్గా ఉండేటువంటి అటల్ బిహారీ వాజ్పేయి, జస్వంత్ సింగ్ లాంటి వాళ్లే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రీజన్ ఏంటి అంటే, ఆ రోజున పేపర్లు, టీవీలు, మానవ పౌర హక్కుల సంఘాలు పేరుతో ఉగ్రవాద, తీవ్రవాద, నక్సలైట్ల మద్దతుదారులు తీసుకొచ్చినటువంటి ఒత్తిడికి తల ఒగ్గి, అదేమంటే కాంగ్రెస్ హయాంలో ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతుర్ని కిడ్నాప్ చేస్తే సాధారణ అప్పుడు తీవ్రవాదులను వదిలిపెట్టారు, ఇప్పుడు వదిలిపెడితే ఏమవుతుందంట అంటూ ఒత్తిడి తీసుకొచ్చేటప్పటికి ఆ ఒత్తిడికి తల ఒగ్గిన వాజ్పేయి ప్రభుత్వం తీవ్రవాదుల్ని వదిలిపెట్టింది. దాని పర్యవసానం ఆ రోజున జరిగినటువంటి దుర్మార్గం. ఆ తర్వాత ముంబై పేలుళ్ళు కావచ్చు, బెంగళూరు పేలుళ్ళు కావచ్చు, భారతదేశంలో వివిధ ప్రాంతాల పేలుళ్ళకి సృష్టికర్తలంతా లేదా సూత్రధారులు వాళ్లే. ఈ రోజు కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు వాళ్ళని లేపేసేటటువంటి పనిని ఓ పక్కన మోడీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్యన యుద్ధ విరమణ ఒప్పందంకి సంబంధించి సరికొత్త షరతు పెట్టింది హమాస్. ప్రతిసారి కూడా ఒక బందీకి ముగ్గురిని విడిచిపెట్టడానికి ఇజ్రాయెల్ సిద్ధపడుతుంటే అట్లా కాదంట. 40 మంది బందీలను విడిచిపెడతాం, మా వాళ్ళు ముగ్గురే కావాలి అంటుంది. ఈ ముగ్గురు గతంలో బాంబులు పెట్టినోళ్ళు, ఇజ్రాయెల్ లోపల పేలుళ్ళు సృష్టించిన వాళ్ళు, ఇజ్రాయెల్ మంత్రిని చంపినోళ్ళు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశంలో అల్లకల్లోలం సృష్టించినటువంటి వాళ్ళు, యూదులని మారణ హోమం సృష్టించినటువంటి ముగ్గురు తీవ్రవాద సూత్రధారులని విడిచిపెట్టాలట. ఒక్కొక్కళ్ళకి 20 ఏళ్ల నుంచి జైలు శిక్షలు ఉన్నాయి. వాళ్ళు ప్రస్తుతం ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. 2000 సంవత్సరం నుంచి జైల్లో ఉన్నటువంటి అబ్దుల్లా బరుగ్తిని విడిచిపెట్టమని అడుగుతున్నారు. వీడు దాదాపుగా 2000 సంవత్సరంలో జరిగినటువంటి భారీ పేలుళ్ళకి, ఇజ్రాయెల్లో చేసిన పేలుళ్ళకి కారకుడు వీడు. దాంతోపాటుగా ఇంకొకటి వచ్చేటప్పటికి వీడికి సంబంధించినంత వరకు ఎక్స్ప్లోజివ్స్ డివైజెస్ తయారు చేయడంలో సిద్ధాస్తుడు అనమాట వీడు. బాంబు పేలుళ్ళకి కావాల్సినటువంటి సృష్టించడంలో అట్లాంటి వాడిని విడిచిపెట్టాలట. అట్లాగే వీడికి 67 యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి వీడి మీద. 67 యావజ్జీవ కారాగార శిక్షలు అంటే వాడు ఎంత క్రిమినల్లో చూడండి. వాడిని విడిచిపెట్టమని అడుగుతున్నారు. వీడు మాజీ హమాస్ మిలిటరీ కమాండర్ అనమాట. అందుకని వీడిని విడిచిపెట్టాలన్నటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. అట్లాగే మరొకటి పేరు అహ్మద్ సదాత్. వీడికి 30 సంవత్సరాల జైలు శిక్ష 2008లో వేశారు. అంటే 2038 దాకా జైల్లో ఉండాలి. వీడు ఇజ్రాయెల్ మినిస్టర్ రెహవల్లం జివీని 2001 సంవత్సరంలో హత్యకి కుట్ర పన్నింటూ దొరికిపోయినటువంటి వాడు. ఇట్లాంటి వాడిని విడిచిపెట్టమని అడుగుతోంది. వీడు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్తీనాకి సెక్రటరీ జనరల్. వీడు కూడా 30 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. వీడిని వదిలిపెట్టమని చెప్తున్నారు. అదే సందర్భంలో టెర్రరిస్ట్ అటాక్స్కి సూత్రధారైనటువంటి మార్వాన్ బగ్రోచీని కూడా విడిచిపెట్టమని అడుగుతున్నారు. వీడు ఈ పెద్ద పెద్ద దాడులకు కారణమైనటువంటి వాడు. వీడికి దాదాపు 40 సంవత్సరాల జైలు శిక్షలు పడ్డాయి వివిధ కేసుల్లో. 5 ఏళ్ళు ఒక దాంట్లో, 6 ఏళ్ళు ఒక దాంట్లో, అట్టా చూసుకుంటే మొత్తం 40 సంవత్సరాల జైలు శిక్షలు పడ్డాయి. వీడు వచ్చేటప్పటికి మహమ్మద్ అబ్బాస్, వీడు అసలు పేరు మహమ్మద్ అబ్బాస్ని వచ్చేటప్పటికి వీడు ప్రెసిడెంట్, ఈ పాలస్తీనియన్ అథారిటీకి వీడే నెక్స్ట్ ప్రెసిడెంట్ అనమాట. అట్లాంటి వాడిని వీళ్ళని వదిలిపెట్టమని అడుగుతున్నారు. ఈ బ్యాచ్ మొత్తాన్ని వదిలిపెడితే, ఈ ముగ్గురిని వదిలిపెడితే 40 మందిని పెడతామని చెప్తున్నారు. తద్వారా వీళ్ళని విడిచిపెడితే ఇంకేం లేదు, ఇజ్రాయెల్ని సర్వనాశనం ఒక ఏడాదిలోపే చేసి పడేస్తారు.